తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఉంటాయా? నాకు తెలిసి ఉండవు. మీతోనే ఎండ్ అయిపోయింది పెళ్లిళ్ళ సీజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మాకు పెళ్లిళ్ళు జరగమంటారా? అంటే జరుగుతాయి అంటే మైండ్ సెట్ మారాలి. ఇది మైండ్ సెట్ మారే రకం కాదు ఇది. నువ్వు మైండ్ సెట్ మార్చుకుందాము అనే వెళ్తున్నప్పుడు కూడా ఎవడొకడు చెడగొట్టేస్తాడు. ఇది మటుకు 100% అదెట్లా అదంతే అది. అంటే చేసుకుందాం అనుకున్నా పెళ్లిళ్ళు అవ్వండి. నువ్వు చేసుకోవాలని నా లైఫ్ ఇప్పటి వరకు నేను బాగా డబ్బు సంపాదించుకున్నాను కదా, ఇక్కడ చేస్తున్నాను కదా, హ్యాపీగా ఒక మంచి అబ్బాయిని చూసేసుకొని పెళ్లి చేసేసుకొని ఒక మంచి 1-2 బిడ్డలకి మంచి జన్మనిచ్చి వాళ్ళు చూసుకోవాలనుకొని ఆలోచించుకొని రేపు పెళ్లిళ్ళ పేరకి చెప్పే టైంకి ఎవడో ఒక పంగమాలాడు వస్తాడు. అరే ఏంటి అని అంటే పెళ్లిళ్ళకి సంబంధం ఎందుకురా పెళ్లి, మనకి హ్యాపీగా సోలోగా బతుకుదాం, ఆడికి పోవాలంటే ఆడికి పోదాం, ఈడికి పోవాలంటే ఈడికి పోదాం, హ్యాపీగా తిందాం తిరగదాం, పెళ్లి అయ్యాకు ఏడున్నావే నువ్వు రా ఇంటికి, ఇంకా పోకుండా ఆ నుంచి వాడి చేత కొట్టించుకొని తిట్టించుకొని ఇంకా కోట్లు కనిపోయి డైవర్స్ ఇంత పేడ ఎందుకు చెప్తాడు. సో దానివల్ల నువ్వు ఊహించుకోవడం ఏమైపోద్ది, ఇలా పడిపోయింది. అవునా కదా? రూల్స్ ఇష్టపడే వాళ్ళు నీలాగా మేము కూడా ఉంటాం అక్క, కొంచెం బాధ్యతగా. కాకపోతే ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు అక్కడ ఇప్పుడున్న పెళ్లిళ్ళకే వాల్యూస్ లేవు. స్వేచ్ఛ అని పెళ్లి చేసుకున్న వాళ్ళు హస్బెండ్ వదిలేస్తున్నారు, పిల్లలున్నా పట్టించుకోవట్లేదు, కెరీర్ అంటున్నారు, వేరే దారుల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే పెళ్లి మీద అభిప్రాయం తగ్గిపోతుంది. ముందు జనరేషన్స్ లివ్ అండ్ రిలేషన్షిప్ అంట కొత్తగా వచ్చింది. నేను లివింగ్ అదే లివింగ్ ఏదో సంథింగ్ మాకు వాటి గురించి పెద్దగా తెలియదు. లివింగ్ లివ్ అని మాకు తెలియదు. అంటే ఇంగ్లీష్ తో పెద్ద పరిచయం లేదు. లివింగ్ రిలేషన్షిప్ అదే వాటితో ఇంకోటి వచ్చింది సిచ్యువేషన్షిప్. అంటే వాళ్ళు ఎప్పుడు విడిపోవాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చు. ఏం లేదురా, అగ్రిమెంట్లు కూడా ఉండవు, ముందే అగ్రిమెంట్ రాసుకుంటారంట. ఇంతకాలం మనం కలిసి ఉందాం, తర్వాత ఏం లేదు. ఏందో ఇందాక ఏం రిలేషన్షిప్ అదే ఫస్ట్ చెప్పు. లివింగ్ రిలేషన్షిప్ అంట. ఏం లేదు, ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఉంటారు, అమ్మాయి కూడా ఇంతమంది ఎవరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. వాడికి ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, దీనికి కూడా ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. వాళ్ళిద్దరు ఒకటవుతారు. సరే మన ఇద్దరం ఉన్నాం కొద్ది రోజులు, నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళు, నాకు నచ్చినట్టు నేను వెళ్తా. ఒకవేళ బాగా ఇలాగే కంటిన్యూ అయితే పెళ్లి చేసుకుందాం, లేదంటే నీ దావ నీది నా దావ నాది. ఇదే సిచ్యువేషన్షిప్. ఇది సిచ్యువేషన్ దిక్కు షిప్లన్నీ వస్తున్నాయా ఏమోనమ్మా, కర్మ ఇట్లాంటిదే. నా బిడ్డలకు మటుకు రాకూడదు. నేను మటుకైతే చాలా క్లియర్ కట్ గా ఉంటాను, ఉండాలి. ఎందుకంటే పిల్లలకి చెప్పుకోవాలి. 3 బిడ్డలు కదా నీకు? నా బిడ్డలు చూడు ఎలా ఉంటారు అసలు. చూస్తాను అప్పుడప్పుడు రీల్స్ లో చూడు, రియల్ గా కూడా చూడు. అసలు ఈ సొసైటీతో ఈ ప్రపంచంతో మనకు పని లేదు. మనకు మా అమ్మ చిన్నప్పటి నుంచి మేము ఏం చెప్పామో, మా అత్త మా మామయ్య వాళ్ళకి ఏం చెప్పి పెంచారో ఆ విధంగానే ఉంటారు. నా కూతురు అయితే అట్లీస్ట్ అమ్మాయి ఏదన్నా ఒకటి పొట్టి డ్రెస్ ఎక్కడికి వేసుకోవాలంటేనే సిగ్గుపడిపోతుంది. వద్దు మమ్మీ నాకు అని. ఇప్పుడు తనకి 14 years. ఇష్టం ఉండదు, ఒక బంగారం మీద ఇష్టం ఉండదు, లేకపోతే ఇంకేదన్నా కొని వేసుకోవాలి, లేకపోతే రిచ్గా రెడీ అవ్వాలి, ఫ్యాషన్గా ఉండాలి, అలాంటి ఏమీ లేవు నా బిడ్డకి. నేను అనుకుంటాను నిజంగా ఇలాంటి బిడ్డలు నా కడుపున పుట్టడం నా అదృష్టమేమో అనుకుంటా. నా 3 బిడ్డలు అంతే, నా పెద్దోడు కానీ చిన్నోడు కానీ పాప కానీ. నా ఫ్యామిలీ వరకు నేను చెప్తున్నాను అదే మాటలు. బయట కూడా బిడ్డలు కూడా హ్యాపీగా ఉండాలనే చెప్తున్నాను, ఉండాలని నా తాపత్రయం. నా వరకు నేను చూసుకొని పోయే తత్వాన్ని కాదు నాది. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బిడ్డలు మంచిగా ఉండండి, నీట్గా ఉండండి. ఇది మంచి నడవడిక, చదువు మార్కులు ఇవన్నీ కొట్టడం కాదు, మంచి నడవడిక ఉంటేనే మంచి బాగుంటుంది. ఇంకే చెప్పినా కూడా ఓ పెద్ద సోదిలాగా అనిపిస్తుంది, ఎక్కువ చెప్పినా కూడా బుర్రకెక్కదే. అందుకే అలా 2 మాట చెప్పేసి కట్ చేసేయాలి. ఓకే, సూపర్.